ఆషాఢమాస బోనాల పండుగ అంగరంగ వైభవంగా గోల్కొండ కోటలో జరుపుకున్న అనంతరం సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో బోనాల పండుగ జాతర భక్తులు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. బోనాలను ఇంటి నుంచే మంచిగా అలంకరించుకొని భక్తులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తన సోదరిమణులతో కొలువు తీరి ఉన్న ఆలయానికి తీసుకొచ్చి బోనం సమర్పిస్తారు. మహంకాళి ఆలయ ప్రాంగణంలో ఈరోజు రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. పచ్చి కుండ మీద అమ్మవారు ఆవహించిన స్వర్ణలత శరీరం భవిష్యవాణి తెలపడం ఆచారంగా వస్తుంది. ప్రజల ఆపదలను కష్టాలను తీర్చే మార్గం తెలపాలని అడిగిన భక్తుల ప్రశ్నలకు అమ్మవారు నిదానంగా ఎవరైతే నాకు 5 వారాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారందరికీ శుభాలు ప్రసాదిస్తానని అన్నారు. అమ్మవారు శాంతి జరిపించాలని కోరడం రంగం కార్యక్రమంలో విశేషంగా నిలిచింది. ఉపద్రవాలు వస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అమ్మవారు తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ధనధాన్యములు పంటలు వర్షాలు సమృద్ధిగా కల్పిస్తానని అన్నారు. ప్రజలను కడుపులో పెట్టుకొని రక్షిస్తా అని అమ్మవారు మాటిచ్చారు. తెలంగాణ ఆషాఢ మాస బోనాల పండుగలో రంగం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ శాఖ అధికారులు, పోలీసు బందోబస్తులో ఉన్నతాధికారులు, బల్దియా అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల సిబ్బంది పాల్గొని భక్తులకు దర్శనం చేసుకోవడంలో తనమూలుకలై విధి నిర్వహణ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిడి గందెళ్ళు కింద వెరసింహల మీద వరే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా. సాయి గంబాల సతరమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద. తలకది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు. రే పల్లె చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా. వద్దు దుర్గని పన్న పూలు, గట్లు దుర్గని గన్నెర్లు, సది దుర్గని సంపెంగ వేనలు. సకల సూత్రాల సామెటి గంగా, చిన్నెటి గంగా, పెద్దెటి గంగా, 12 హస్తాల భగరతి గంగా, 9 హస్తాల దొంకటి గంగా, కౌసు గంగా, రెడ గంగా, రక్త గంగా. నూనె కుండలో ఉండే నుపల గంగా, తేనె కుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా. గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు, పరమేశ్వరుని చావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండధరి జడల జాలాది గంగా. రోమ రోమాన శంకరోమ రమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకొని నక్షత్రకన్న దాసుకొని 14 హస్తాలు ధరించిన మహంకాళి మాయన్న చిన్న ఇరభద్రాక మసిదేవి దూలరు లాచరు మతం పల్లి విధి మంగనాలు సకం పేట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేంలవాడ సుఖం పేటవిది. చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ. మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్, కిన్నెర జయించిన ఆనంది శివ సత్యనారాయణ. నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టిన నా ఉలక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి. పంబలను పంబాల చూడు నా బయలవనిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంప నా వడ్లవనిది బరస నా కమ్మరింటిది కొలిమిన. సారానే బొంగరాన్న సరసమైన వాటాన బాలను బొంగరాన్న బొంగరం దాని బడుగంట నా మాదుగింటి గూటానా. పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే. ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే, ఆ నలకక్క రూపంబు నల్లబోసినంటే, గడలమ్మనంటే, సూదులమ్మనంటే.
కనకాల కట్ట వేసినట్టు నా చిన్న తమ్ముడు పీనుగల మల్లన శరము ఎడుగురక జల్లము ఏకంగా ఉన్నాము. తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమిచ్చారు. అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నాకు, నా బాల బాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వారు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రభావితం. ఏటేడు నేను